140 కోట్ల భారతీయుల గుండెలు హత్తుకునేటువంటి విధంగా అతను ఒక హృదయ స్పందనగా మాట్లాడితే దానికి పాజిటివ్గా తీసుకోకుండా మళ్ళీ పర్సనల్గా ఈడీ మరొకటి దాడి చేపిస్తాము అనేటువంటి సంకేతాలు మీరు పంపుతా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు కూడా ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ ఇంకా నిప్పు కాదు, అది ఒక అగ్ని జ్వాల, మసైపోతారు, జాగ్రత్త. ప్రజల గురించి ఆలోచన చేయండి. ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రజల వాయిస్ని అతను పార్లమెంట్లో చెప్తారు. దానికి ఏ విధంగా సొల్యూషన్ తీసుకోవాలి అనేటువంటిది మీరు ఆలోచించాలి. కానీ మరోసారి రాహుల్ గాంధీ గారిని మీరు తాకే ప్రయత్నం చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరు, సహించరు. చాలా తీవ్రమైనటువంటి పరిణామాల్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్త.